సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇన్ని సంవత్సరాలకు ఒక ప్రాపర్ హిట్ వచ్చి ఒక రికగ్నిషన్ అనేది కూడా వస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? ఈయన మంచం ఎక్కి 9 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇన్ఫాక్ట్ నా ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు నేను ఫుల్గా. సక్సెస్ ఎంజాయ్ చేసే మూమెంట్ అయితే ఇంకా రాలేదు. బుల్లెట్ గురించి, బుల్లెట్ బాబా గురించి ఒక్కసారిగా బండి అలా మీదకి వచ్చేసరికి పెద్ద మోటార్ సైకిల్ ఎంతూసియాస్ట్ అండి నేను. ఓం బన్న గారు రాజస్థాన్లో 1988లో ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆయన బైక్ మళ్ళీ రావడం, మందిరం కట్టి దాన్ని ఇప్పుడు వరకు పూజిస్తున్నారు జనాలు. పాయింట్ అనేది ప్రవీణ గారితో డిస్కస్ చేసిన తర్వాత అట్లా ఒక మెటీరియలైజ్ అయిందా, లేకపోతే బిఫోర్గానే ఉంటే అది మీకు వచ్చిందా? లేదండి, ఇది ఆబ్వియస్లీ ఫిల్మ్లో ఉన్న కోర్ పాయింట్. ఇది 3 minutes కట్ చేయకుండా ఒకటే ఫ్రేమ్లో పెట్టారు. మన అప్పన్న క్యారెక్టర్ ఆయన మాట్లాడిన మాటలు కానీ అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీకేమన్నా అనిపించిందా? ఆయన ఎక్స్పర్టీజ్ ఏంటంటే ఈయన పర్సనల్గా ఈ ఫీలింగ్ అయితే ఈయనకి కాదు. రెడ్డి గారి మనవరాల గురించి. అవును, ప్రొఫెషనల్గా ఉండే యాక్టర్. ఏ సీన్కి అయినా మొత్తం డైలాగ్స్ అని ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు. సో బెనర్జీ గారు. బెనర్జీ గారిని నేను ఒక ఫ్లైట్లో కలిసాను. వెరీ హ్యాపీ అండి. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండ్ భయం కూడా. యాజ్ రామకృష్ణ భయం ఉండాలి, లేకపోతే ఎలా? ఆఫ్రికాలో సూపర్ హిట్ అయిన మూవీ క్రిస్మస్ ఇన్ మయామి. సో ఆ మూవీ ఎట్లా బ్రో, అవుట్ హ్యాపెన్ అసలు? నాకు అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదంతా ఒక 1-2 weeksలో జరిగిపోయింది. ఒక 6 monthsలో మూవీ రిలీజ్ అయింది. మరి కొత్తపల్లిలో ఇప్పటివరకు చూడని వాళ్ళకి అంటే చూసిన వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? టీజర్లో రామకృష్ణ గడ్డిబామ్ దగ్గర దొరికిపోయాడు, ఏంటిడు అని మీరు చాలా డౌట్ఫుల్గా ఉన్నారు. ఆ గడ్డిబామ్ దగ్గర ఏం జరగలేదండి, నిజంగా ఏం చేయలేదండి బాబు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే, ఎవరైనా కానీ ఒక హీరోగా అవ్వాలని కానీ ఒక ప్రామినెంట్ రోల్స్ చేయడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడుతుంటారు. అలాంటి వ్యక్తి మరి 2017లో తన జర్నీ స్టార్ట్ చేసి 2025లో మనందరికీ చేరువైన మంచి క్యారెక్టర్తో కూడా అడుగుపెట్టిన పర్సన్ ఆయనే మనోజ్ చంద్ర. ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నాడు. కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీతో కూడా మంచి హిట్ అందుకొని ఇప్పుడు మన ఇంట్లో ఒక అడిగా అయిపోయాడు. కాబట్టి మనోడితో మాట్లాడేద్దాం. అండ్ ఇన్ని సంవత్సరాల జర్నీ అనేది కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. బ్రో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో మూవీకి ముందు, మూవీ తర్వాత అని చెప్పేసి అంటుంటాను చూసాం, బిఫోర్ ఆఫ్టర్. అట్లా మన ఇంటర్వ్యూ కూడా పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ. ఇంతకు సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. వెరీ హ్యాపీ, వెరీ కంటెంట్. ఫ్రాంక్లీ స్పీకింగ్, సిటీలో వాళ్ళకంటే ఎక్కువగా మన టౌన్స్లో ఉన్న వాళ్ళకి అండ్ ఎక్కువగా మామలు ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా బాగా కనెక్ట్ అయిపోయింది అనిపిస్తుంది. మీరేమంటారు? చాలా హ్యాపీ అండి. వెరీ హార్డ్ టు క్రాక్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. మనం ఎప్పుడైనా ఏమైనా కొత్త యాక్టర్ అని చూస్తే యూత్ ఆడియన్స్కి ఈజీ కనెక్ట్ అయిపోతాం. ఎవరైతే మన ఓల్డర్ క్రౌడ్ ఏదైతే ఉంటారో వాళ్ళకి నచ్చాలంటే చాలా న్యాచురల్గా ఉండాలి. వాళ్ళని మనం ఫైట్లతో, డాన్సులతో జస్ట్ అవి మనం చేస్తే సరిపోదు. అది కాకుండా ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాడిగా మనం కలిసిపోవాల్సి వస్తుంది యాజ్ అన్ యాక్టర్. అది జరిగింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు ద మూవీ విషయానికి వచ్చేటప్పటికి, రిలీజ్ బిఫోర్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో, రిలీజ్ అయిన తర్వాత కూడా అదే కాన్ఫిడెంట్, హ్యాపీ, ద సేమ్ ఒక లైన్ ఏదైతే ఉంటుందో దాని ఆ మీటర్ ప్రకారమే వెళ్ళిపోతున్నారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అసలు? బ్యాలెన్స్ అండి, మైండ్ బాడీ బ్యాలెన్స్ అని నేను చెప్తాను. ఏదన్నా సరే, ఏమున్నా సరే ఒకలాగే వ్యక్తి ప్రవర్తించాలి అన్న సిద్ధాంతాలు నేను ఫాలో అవుతూ ఉంటాను. షేక్ చేయకూడదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదున్నా సరే, వెదర్ ఇట్స్ గుడ్, బ్యాడ్, అగ్లీ, ఏదున్నా సరే మనం వీ హ్యావ్ టు జస్ట్ టేక్ కంటెంట్ ఇన్ లైఫ్ అన్నది డ్రైవ్. అంటే మీ జర్నీలో కంప్లీట్గా 2017 నుంచి మూవీతో అసోసియేట్ అయి ఉన్న పర్సన్గా ఇన్ని సంవత్సరాలకు ఒక ప్రాపర్ హిట్ వచ్చి ఒక రికగ్నిషన్ అనేది కూడా వస్తూ ఉంటే, అది కూడా మన సొంత ఇంట్లో ఎలా అనిపిస్తుంది? సంతోషం అండి. అది ఇంకా ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు నేను ఫుల్గా. ఎందుకంటే ఇంకా నేను పని మోడ్లోనే ఉన్నా, ఇంకా పని చేస్తూనే ఉన్నా. ఇంకా సినిమా ప్రమోట్ చేయాలి, ఇంకా ఏం చేయాలి నేను ఈ సినిమా కోసం. ఇంకా సో
నేను ఇంకా రిలాక్స్ అయ్యి సక్సెస్ ఎంజాయ్ చేసే మూమెంట్ అయితే ఇంకా రాలేదు. కమెంట్స్ అయితే వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి అందరి దగ్గర నుంచి. నేను రివ్యూస్ వింటున్నాను, వాళ్ళ లవ్ అంతా నాకు వినబడుతుంది ఆల్ ఓవర్ బోత్ ద స్టేట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దానికోసం. బట్ టు బి ఆనెస్ట్ అయితే నాకు ఇంకా ఐ ఫీల్ లైక్ జస్ట్ ఇంకా మన తొలి మెట్లు అని అనుకోవచ్చు మన సినిమా గురించి. అండ్ ఐ ఫీల్ లైక్ నాకు ఇంకా చాలా జర్నీ ఉంది. సో ఇప్పుడప్పుడే సక్సెస్ ఎంజాయ్ చేసే పరిస్థితిలో అయితే నేను లేను. అంటే చాలామంది చూస్తున్న ప్రేక్షకులకు కూడా తెలియదేమో. సో జర్నీ అనేది 2017 సంజీవని సినిమా, దాని తర్వాత పేపర్ బాయ్, ఇలా ఇన్ని సంవత్సరాల కష్టం కాబట్టి స్క్రీన్ మీద మీరు అంతా అద్దరగొట్టేశారు. ఇప్పుడు చూస్తూ ఉంటే అరే కొత్త కుర్రాడు భలే చేశాట్రా అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇది నేను చెప్పాను. ఇంటి బ్రో అసలు వేర్ ఇట్స్ హ్యాపెన్, వేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఇది నిజంగా అంటే మీ జర్నీది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే కూడా వావ్. కానీ పట్టు వదలుకోకుండా ఎలా ఉంటున్నారు అసలు? ఎక్కడో చోట ఒక పాయింట్లో వదిలిపెట్టేసి ఓకే చలో విల్ గో టు సంథింగ్ అని చెప్పేసి అనుకుంటారుగా. నేను ఎన్నోసార్లు నాకు చాలామంది చెప్పేవారు చిన్నప్పటి నుంచి ఎంత నాకు మోటివేషన్ ఉన్నా సరే ఏం చేస్తావు ఇంకా మూవ్ ఆన్ లైఫ్ ఇది వింటూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను సినిమా థియేటర్కి ఎప్పుడైతే వెళ్తానో నాలో ఏదో అయిపోతుంది. థియేటర్కి వెళ్ళిన బయటకు వచ్చిన ప్రతిసారి ఒక ఎనర్జీతో వస్తాను. ఏ సినిమా అయినా సరే, ఏ భాష అయినా సరే, ఆ ఎనర్జీ ఏదైతే మనకి ఫిల్మ్ ఏదైతే ఇస్తుందో నన్ను మూవ్ చేస్తుందండి ఎప్పటికప్పుడు. లైక్ నాకు తెలిసి ఊపిరున్నంతసేపు నేను సినిమా సినిమా సినిమా, ఇంకా అది తప్పించి నాకు తెలిసింది, నాకు ప్రేమించింది ఇంకోటి ఏం లేదు, అంతగా ప్రేమించింది. సో ఏముందిలే వాడుకో అనేది మాత్రం మీ దగ్గర లేదనుకుంటా అసలు. కష్టం అండి. ఐ మీన్ నేను ట్రై చేసిన అది నా వల్ల కాదు. ఒకవేళ ఏదో ఒకటి సినిమాకి సంబంధించిన పని అంటే చాలు, నాకు ఏదైనా సరే నాకు మనసు పెట్టి చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన ఫిల్మ్స్లో ఉన్న క్యారెక్టర్స్లో ఇప్పుడు నేను ఈ ఫిల్మ్కి నేను ఎంత డెడికేట్ చేసి పెట్టానో అప్పుడు కూడా నేను అదే డెడికేషన్తో పనిచేశాను. ఇంకా ముందు కూడా అంతకంటే ఎంతో ఇంకా పెట్టాలనే ప్రయత్నమే ఉంటుంది తప్పించి ఎప్పుడు నెవర్ బ్యాక్ డౌన్. ఇంటర్వ్యూకి ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను బ్రో, ఆ ట్రైలర్ అండ్ టీజర్ చూసేటప్పటికి రామకృష్ణ క్యారెక్టర్ ఆ లౌడ్ ఉంది బ్రో అని చెప్పేసి, అండ్ సినిమా చేసిన తర్వాత లౌడ్ ఉండమే కరెక్ట్ అనిపించింది. అలా ఉంటేనే అక్కడ గలగల అనేది కరెక్ట్ అనిపించింది. అంటే రామకృష్ణ రిసీవ్ చేసుకుంటున్న ఆ థింగ్ అనేది చూసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలామంది నాకు తెలిసిన వాళ్ళే దాంట్లో నాకు మనోజ్ కనబడలేదు, నువ్వు యాక్ట్ చేసావు అనే విషయం మర్చిపోయాను, నేను రామకృష్ణ చూశాను అనేటప్పటికి చాలా చాలా డీప్ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నాకు సంజు సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు రణబీర్ కపూర్ గారు కనబడలేదు సినిమాలో. సో ఎప్పుడు అలాంటి ఫిల్మ్స్ నేను ఎప్పుడు ఎంతోమంది యాక్టర్ని, ఎంతోమంది హీరోల్ని ఇలా చూసి బయటకు వచ్చి అబ్బాయి హీరో చేశారు ఈ సినిమా అన్న విషయం నాకు తెలియని పరిస్థితి నాకు కలిగింది. అంటే యాజ్ అన్ యాక్టర్ అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఇంకోటి ఉండదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అలా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ సినిమాని అలాగే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇంకా కొంచెం మాట్లాడుకుందాం కొత్తపల్లిలో ఒకప్పుడు గురించి అనేటప్పటికీ. సో వీ హ్యావ్ టు అంటే ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది బుల్లెట్ గురించి, బుల్లెట్ బాబా గురించి. సక్సెస్ మీట్లో కూడా పర్టికులర్గా మీరు దాన్ని మెన్షన్ చేసి మరీ చెప్పారు. ఆ పాయింట్ అంటే ఎవరైనా కానీ ద కోర్ పాయింట్ని చెప్పాలనుకోరు, అయితే మీరు చెప్పడానికి రీజన్ ఏంటి? సో యాక్చువల్లీ ఏళ్ళ క్రితం ఎప్పుడైతే నాకు బైకులు అంటే ప్రేమ కుదిరిందో, నేను పెద్ద మోటార్ సైకిల్ ఎంతూసియాస్ట్ అండి. నేను చాలా కంట్రీస్లో వియట్నాము, థాయిలాండ్ కానీ, మన ఇండియాలో సౌత్ ఇండియా కానీ, నార్త్ ఇండియా కానీ నేను మోటార్ సైకిల్ వేసుకొని ఎన్నో సోలో ట్రిప్పులకి వెళ్ళిపోయాను. ఇది వేరే దేశాలకు? వేరే దేశాల్లో కూడా ఒక్కడనే సోలో బైక్ వేసుకొని తిరిగాడు. ఓకే. ఇలాంటి జర్నీల్లో నాకు మిత్స్, లెజెండ్స్ గురించి డిస్కషన్స్ ఎవరో అక్కడ లోకల్ వాళ్ళు చెప్పేవారు. అక్కడ ఏ గుళ్ళు ఉన్నా సరే ఆగేవాడిని. అలాగే నాకు బుల్లెట్ బాబా గురించి, ఓం బన్న గారి గురించి నాకు ఒకసారి తెలిసింది. ఓకే. ఓం బన్న గారు రాజస్థాన్లో 1988లో ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆయన బైక్ మళ్ళీ అక్కడే మళ్ళీ రావడం, మళ్ళీ అక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర పెడితే మళ్ళీ అక్కడికే మళ్ళీ బండి రావడం,
ఎన్నోసార్లు ఇలా జరిగేటప్పటికి వాళ్ళు అక్కడ ఒక మందిరం కట్టి దాన్ని ఇప్పుడు వరకు పూజిస్తున్నారు, జనాలు ఆదరిస్తున్నారు, ఆ బిలీఫ్ సిస్టమ్ని ఇంకా నమ్మి ఇంకా పెద్దది చేస్తున్నారంటే దాన్ని ఎంతోమంది ఎగతాళి చేసినా దాంట్లో ఉన్న కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు రాజస్థాన్ లాంటి ఊరు, లైక్ రాజస్థాన్ లాంటి సిటీ, స్టేట్లో, రాజస్థాన్ లాంటి స్టేట్లో ఎడారి, నీళ్ళు ఉండవు. కలేజా సినిమాలో మనం చూసాం. ఆ ఊర్లో అప్పుడు మనకు అర్థమైంది దేవుడిని ఎలా చేస్తారని. సో వాళ్ళకి ఏమీ లేనప్పుడు మనిషి అన్నోడికి నీళ్ళు లేకుండా, ఫుడ్ లేకుండా, ఈ మనుషులు లేకుండా ఏం లేకపోయినా సరే బతుకుతాడు, కానీ నమ్మకం లేకపోతే బతకలేడని ఒక పాయింట్ అయితే నేను నమ్ముతానండి చాలా గట్టిగా. ఓకే. ఆ నమ్మకం అన్న విషయం ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి మనకు మనం సృష్టించుకోవాలి. మన మీద మనం నమ్మకం, ఒక ఐడల్ని ఎవరైనా సృష్టించి మనకు చూపించాలి. ఈ పర్సన్ నమ్మాలి, బండిని నమ్మండి, దేవుడిని నమ్మండి. ఒక నమ్మకం అయితే సృష్టించారు. ఆ నమ్మకాన్ని ఇంకా పెద్దది చేసి ఈరోజు మనుషులు ముందుకెళ్తున్నారు. ఆ నమ్మకంతోనే రోజు నిద్రలేస్తున్నారు. దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ డే ఇన్ దేర్ లైఫ్. అంటే అది డెఫినెట్గా చెప్పాలండి ఆ పాయింట్. నేను యాక్చువల్లీ ఆ పాయింట్ ఎప్పుడు చెప్పాలా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు నాకు దొరికింది. వెరీ హ్యాపీ దట్ ఆడియన్స్ చాలామంది కొత్తగా చాలామంది తెలియదు ఆ విషయం. అంటే ఇన్ఫాక్ట్ మీరు అది మెన్షన్ చేసిన తర్వాత, సినిమాలో చూసిన తర్వాత అందరూ సెట్ చేయడం స్టార్ట్ చేశారు. అవును, ఏంటి అదే బుల్లెట్ బాబు ఉన్నాడా, అసలు బుల్లెట్ బాబు అంటే ఎవరు, ఆయన బతికే ఉంటాడా అని చెప్పేసి అనుకున్నారు. దెన్ దే స్టార్టెడ్ రియలైజింగ్, ఓ దిస్ ఇస్ అ బిహైండ్ స్టోరీ అని. రైట్ ఎగ్జాక్ట్లీ. కానీ అసలు ఈ పాయింట్ అనేది ప్రవీణ గారితో డిస్కస్ చేసిన తర్వాత అట్లా ఒక మెటీరియలైజ్ అయిందా, లేకపోతే బిఫోర్గానే ఉంటే అది మీకు వచ్చిందా? లేదండి, ఇది ఆబ్వియస్లీ ఫిల్మ్లో ఉన్న కోర్ పాయింట్ ఇది. అండ్ ప్రవీణ గారు ఎప్పుడైతే ఈ కథ నాతో డిస్కస్ చేశారో నాకు ఇనీషియల్గా నాకు ఆ కోర్ నాకు అర్థం కాలేదు. నేను ఇంకా రామకృష్ణ, గడ్డివాము, ఈ బైక్, రికార్డింగ్ డాన్స్, ఈ మొత్తం కమర్షియల్గా ఉంది సినిమా. దీంట్లో నేను లాస్ట్ అయిపోయా. ఎప్పుడైతే క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నానో ఆ సీన్లోకి వెళ్ళామో, ఒక్కొక్క సీన్ అవుతుంది లాస్ట్కి ఎప్పుడైతే ఆ సీన్లో రామకృష్ణ ఏదైతే రియలైజ్ అవుతాడో, నేను ఆ సీన్ని ఎక్కువ టచ్ చేయలేదు, కావాలని టచ్ చేయలేదు నేను. ఓకే. ఎందుకు టచ్ చేయలేదంటే నాకేమనిపించిందంటే ఆడియన్స్ రామకృష్ణ ఫీల్ అవ్వాల్సింది ఏదైతే ఉంటుందో నేను ఆ మూమెంట్లో ఫీల్ అవ్వాలి. నేను ఆ మూమెంట్లో ఫీల్ అయితేనే ఆడియన్స్ ఆ క్యాప్చర్ అయినప్పుడు ఆడియన్స్ అది కరెక్ట్గా రిసీవ్ చేసుకోగలరు. నేను కూర్చొని ఆ స్క్రిప్ట్ నేను మొత్తం ఫాలో అయ్యి మొత్తం చదువుకొని నేను మొత్తం ఇంకా నేను మీ దగ్గర యాక్ట్ చేస్తే ఈ యాక్టింగ్ మంచి ఆర్టిస్ట్ అనుకో. అది ఆన్ స్క్రీన్ మనము ఎవరినైనా మోసం చేయొచ్చేమో కానీ స్క్రీన్ని మనం మోసం చేయాలి, కెమెరాని మోసం చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ క్యాప్చర్ అవుతుంది. 3 minutes కట్ చేయకుండా ఒకటే ఫ్రేమ్లో పెట్టారు. అది పెట్టగలిగారంటే నేను ఆ క్యారెక్టర్ని కంప్లీట్గా కూడా కన్జ్యూమ్ చేయకుండా, ఎంత కన్జ్యూమ్ చేయాలో ముందు అంత కన్జ్యూమ్ చేసి ఆ మూమెంట్ వరకు హోల్డ్ చేసి దానికి ఎక్కువ రిహార్సల్ చేయకుండా ఆ మూమెంట్లో ఆ బాయిలింగ్ పాయింట్లో నేను యాక్చువల్ రియలైజేషన్ని నేను మీకు చూపించాను కాబట్టి ఆడియన్స్ దాన్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకున్నారు. సినిమా పండింది. లేకపోతే సినిమాలో మెయిన్ సీన్ అది రామకృష్ణ రియలైజ్ అయ్యే మూమెంట్ ఒకవేళ కానీ వర్కౌట్ అవ్వలేదంటే ఆ మూమెంట్లో అంత ప్రొడక్షన్కి అంత చేసి అంతా ఉండి ద మెయిన్ పాయింట్ దగ్గర మనం కొంచెం షేక్ అయిపోయినా కానీ ఆ సినిమాని షేక్ అయిపోయింది. కానీ యూ మేనేజ్డ్ ఇట్ వెరీ 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 వెల్. అందుకే మనం ఇలా కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ, గుర్తించారు అది చాలు. అండ్ బ్రో, గెడ్డిమాము చాట జరిగిన సంగతులు ఏంటో సినిమా చూసాం కంటే అర్థమైపోయింది. ఓకే. కానీ మీరు చెప్పిన ఒక బ్రహ్మసూత్రం ఏంటంటే గెడ్డిమాము చాటికి వెళ్ళకూడదు అబ్బాయి అని మాత్రం అర్థమైపోయింది. వెళ్తే ఏమవుతుందో ఆ సర్కమ్స్టాన్సెస్ అనేది కూడా సినిమాలో క్లారిటీగా చూపించారు. యా, ఇప్పుడు అక్కడ ద క్లైమాక్స్ పార్ట్లో మీరు ఒకనొక పాయింట్లో అందాన్ని మీరు ఓకే అనేస్తారు, అంతా అయిపోతుంది. అది విధేమో కానీ మళ్ళీ మీ ప్రేమ వైపు వచ్చేసి అలా అయిపోతుంది కదా. సో దట్ పాయింట్ ఎలా డీల్ చేశారు బ్రో ప్రవీణ గారు? అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆ పాయింట్ని డీల్ చేయడం అనేది. ప్రేక్షకులకు కరెక్ట్గా కన్వే చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ కన్వే చేసిన విధానం ఎలా అనిపించింది? నాకు లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే
ఒక పని మనం చేస్తూ ఉంటాము, కానీ మనకు ఫలితం రానప్పుడు స్టిల్ మన ఫలితం ఆశించకుండా మనం చాలామంది భారతదేశంలో మనం చాలామంది ప్రతిరోజు ఫలితం వస్తుందా లేదా ఆశించకుండా మనం రోజు మన డేని స్టార్ట్ చేసి మనం ఎండ్ చేస్తాం. మనకు అనవసరం నెక్స్ట్ డే మనకు ఆ ఫలితం వస్తుందో లేదో. అలాంటి సిచ్యువేషన్లో రామకృష్ణ పడ్డాడు. ఆడికి ఫలితం రావట్లేదని ఆడికి తెలిసిపోయింది. ఎంతో అన్ని ప్రయత్నాలు చేసాడు, చేసి ఒక పాయింట్లో ఇంకా ఆడి వెక్స్ అయిపోయి ఇంకా చాలు నాకు ఈ మెరాకిల్ అంతమంది అవసరాల ముందు నేనంతా అనుకొని అటు ఎప్పుడైతే అటు కంప్లీట్ గివప్ ఇచ్చేసి సరెండర్ అయిపోయాడు దేవుడికి, ఆ మూమెంట్ నుంచి నాకు ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఐ ఫీల్ మీరు ఎక్కడైతే చూస్తున్నారో రామకృష్ణని ఆ లాస్ట్ 5 to 10 minutesలో రామకృష్ణ ఏదైతే చూస్తాడో ప్రతి ఒక్కరు మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నల్గా అది గోత్రూ అవుతామండి. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, ప్రతిరోజు ఎన్నో కోరికలు ఉంటాయి, అన్ని కోరికలు తీరవు, కానీ అయినా సరే మనం ప్రయత్నిస్తాం. ఏదన్నా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మనం ప్రయత్నిస్తాం, తల దించకుండా ప్రయత్నిస్తాం. అలాంటి సిచ్యువేషన్లో మనం ఒక్కొక్కసారి గివప్ ఇచ్చేసినప్పుడు మనకి ఇంకా దేవుడు వస్తాడు మనకి రివర్స్గా, ఇది యూ డిజర్వ్ దిస్ అని. ఇలాంటి సిద్ధాంతాలు మన పురాతనాల్లో ఎన్నో ఉన్నాయి. ఏది కష్టపడు, డిసిప్లిన్గా ఉండు, కానీ ఫలితం ఆశించకు, కానీ రిజల్ట్కి డిటాచ్డ్గా ఉండు ఎప్పుడు. రైట్. సో రామకృష్ణ ఎప్పుడైతే ఆ రిజల్ట్కి డిటాచ్ అయిపోయి నువ్వు బాగుంటావు అంతే అనేసాడు, డిటాచ్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ పాయింట్లో ఒక్కసారిగా అందరు షాక్, అర్థం కాదు కదా ఆ మూమెంట్. కానీ అండ్ దాని తర్వాత జరగాల్సింది జరిగింది. మూవీ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంటుంది దేని గురించి మాట్లాడుతున్నా అనేది. అండ్ ఇంకొక ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది మన అప్పన్న క్యారెక్టర్ విజయ్ గారి గురించి, రవీంద్ర విజయ్ గారు. సో ఆయన క్యారెక్టరు ప్రజెన్స్ అనేది కూడా అంత ఎక్కువ లేకపోయినా కానీ త్రూ అవుట్ ఆయన ఉండడం అనేది కూడా ఇట్స్ వెరీ అంటే కొంచెం డిఫికల్ట్ దాన్ని మేనేజ్ చేయడం. కానీ ఇంకొకటి ఇదైతే మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కాదు కాబట్టి పర్సనల్ ఇంటర్వ్యూ కాబట్టి నేను చెప్తున్నా, ఆయన మాట్లాడిన మాటలు కానీ అండ్ కొన్ని వర్డ్స్ యూజ్ చేసిన విధానం ఉంటుంది చూసారా, ఆ యూజ్ చేసిన విధానం నేను చూసేటప్పుడు ఆ ఫ్యామిలీ అందరూ కొంతమంది చూస్తూ ఉంటే ఎవరన్నా ఎక్కడన్నా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారేమో జస్ట్ అనుకున్నాను అనమాట. అనట్లేదు, అది కరెక్ట్గా డీల్ చేయడం అనేది కూడా అనిపించింది. అవును, అది ఆయన ఎక్స్పర్టీజ్ అండి. ఆయన ఎక్స్పర్టీజ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే కొన్ని క్యారెక్టర్స్ ఇబ్బందికరమైన మాటలు అనాలో అలాంటి టైంలో ఒక టైప్ ఆఫ్ లైన్ ఉంటుందండి. ఒక ఆర్టిస్ట్గా మీకు తెలిసే ఉంటుంది, ఒకరిని హర్ట్ చేయొద్దు పర్సనల్గా, బట్ అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ని పండించాలి. హీఈస్ వెరీ వెరీ గుడ్ ఎట్ దాట్ అండ్ హీఈస్ డన్ దట్ బ్రిలియంట్లీ. ఆయనతో మీరు యాక్ట్ చేసేటప్పుడైనా కానీ అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా, అరే దిస్ ఈజ్ సంథింగ్ అన్కంఫర్టబుల్ టు ద ఫ్యామిలీస్ అని అలాగేమన్నా? నేను క్యారెక్టర్లో ఉండేవాడిని అండి. ఆయనతో ఉన్నంతసేపు క్యారెక్టర్లో ఉండేవాడిని. నాకు మైండ్లో తెలిసింది ఏంటంటే నేను ఈయన పక్క ఉన్నాను, ఈయన మా అన్న, ఈయన ఏమన్నా అది నేనున్నా అంతే. సో ఎప్పుడు ఆ ఫీలింగ్లో వెళ్ళలేదు. ఎందుకంటే ఆఫ్ సెట్ అయినా ఆన్ సెట్ అయినా ఐ వాజ్ ఫర్ హిమ్, ఐ వాజ్ రూటింగ్ ఫర్ హిమ్. సో నేను ఎప్పుడు ఈ మాట ఇలా వెళ్తుందేమో అలా వెళ్తుందేమో, కొత్తపల్లిలో ఊరిలో మేము క్యారెక్టర్స్ అంతే. ఇంకా మేము ఎప్పుడైతే ఆ క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తామో ఆడియన్స్ క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తాం. రైట్. సో ఆ క్వశ్చనింగ్ రానివ్వకుండా మేము ఉండాలంటే ఇంకా ఐ నెవర్ హ్యాడ్ టు క్వశ్చన్ హిజ్ మారల్ ఎథిక్స్. బట్ ఐ ఆల్వేస్ న్యూ దట్ ఇవి ఎప్పుడు ఇబ్బందులు రావు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆర్టిస్ట్ కంప్లీట్గా మారల్ ఎథిక్స్ని పక్కన పెట్టేసి నేను ఒక క్యారెక్టర్ని అని చెప్పి నమ్మించడానికి కంప్లీట్గా ఆ షూస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడో ఆడియన్స్ కూడా కన్విన్స్ అయిపోతాడు. ఈ పర్సన్ మనల్ని కన్విన్స్ చేయడానికి ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, ఈయన పర్సనల్గా ఈ ఫీలింగ్ అయితే ఈయనకి కాదు, ఈజ్ జస్ట్ ఎ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ అన్నది ఆడియన్స్కి తెలుసు. బికాస్ దే నో దిస్ ఇస్ సినిమా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అనిపించింది అనమాట. అండ్ ప్రవీణ గారి క్యారెక్టర్ కూడా సో కొంచెం తక్కువసేపు ఉన్నా కానీ కొంచెం చమక్కనే క్యారెక్టర్ల టైప్లో అనిపించింది. క్రేజీ సీన్ అండి, ఆ పంచాయతీ సీన్ ఏదైతే ఉంటుందో అదే కదా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అక్కడ నాతో గొడవ అవుతూ ఉంటుంది, సడన్గా అక్కడ ఇంకో గొడవ అయిపోద్ది, మాస్. యా. అండ్ అలాగే మనం మాట్లాడుకోవాల్సింది రెడ్డి గారి మనవరాల గురించి. అవును, ఎలా ఉండేది?
చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆవిడ సావిత్రి గారు, మౌనిక, షీ వాజ్ అ వెరీ ఫెంటాస్టిక్ ఫినామినల్ ప్రొఫెషనల్గా ఉండే యాక్టర్. ఏ సీన్కి పోయినా మొత్తం డైలాగ్స్ అన్ని ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చేవారు. నాకు ఆ లాస్ట్ మా ఇద్దరిది స్క్రీన్ షేర్ చేసుకునే సీన్ ఒకే ఒకటి, రియల్లీ స్పీకింగ్. అది కాకుండా రంగనాయకి సాంగ్లో మాకు కొన్ని షార్ట్స్ పడతాయి. ఆ ఒక్క సీన్కి మేము నాకు స్పేస్ ఇచ్చేది అమ్మాయి. సో ఆ స్పేస్ ఇవ్వడం వల్ల నేను ఆ సీన్ని పర్ఫామ్ చేయగలిగాను. వెరీ థ్యాంక్ఫుల్. యా. అండ్ సో బెనర్జీ గారు, మన రెడ్డి గారు ఏంటంటే మీది అంటే అక్కడ ఊరి పెద్దే, ఆయన తప్పు కాదు. కాకపోతే అక్కడ ఆయన పెద్దరికం మేనేజ్ చేస్తూ దాంతోపాటు ఆ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పండించాలి, ఒక రూట్ టైప్లో కానీ అన్ని రకాలుగా చూపించాలి అని అంటే సో బెనర్జీ గారిని అక్కడ క్యారెక్టర్లో చూడడం ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆయన గురించి మీరేమంటారు? యాక్చువల్లీ బెనర్జీ గారు నేను ఒక ఫ్లైట్లో కలిసాను. ఇది మూవీ కంటే ముందేనా? ఈ మూవీకి నేను స్కౌటింగ్కి వెళ్తున్నాం, లొకేషన్ స్కౌట్కి వెళ్తుంటే నేను వైజాగ్ వెళ్తుంటే నా పక్కనే కూర్చున్నారు ఆయన. నేను అప్పటికి రెడ్డి గారి క్యారెక్టర్కి బెనర్జీ గారు అయితే బాగుంటుందని నేను అప్పటికి మా డిస్కషన్స్లో వచ్చాయి. అదే టైంలో ఆయన నా పక్కన కూర్చోవడం, ఆయన నా వర్క్ చూపించడం, ఆయన నాతో చాలా పాజిటివ్గా నాతో మాట్లాడడం, అండ్ మన ఫిల్మ్ గురించి ఆయనకి చెప్పి అంతా డిస్కషన్ చేసి ఆ తర్వాత మేమందరం కలిసి కూర్చొని ఆయనకి స్క్రిప్ట్ ఆయనకి పిచ్ చేస్తే ఆయనకి నచ్చి, ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆయన ఆ యాంగిల్లో చూస్తారని. సో వెరీ హ్యాపీ అండి. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండ్ భయం కూడా యాజ్ రామకృష్ణ. భయం ఉండాలి, లేకపోతే ఎలా? సో వెరీ అమేజింగ్ పర్సన్ అండి, అమేజింగ్ పర్సన్. యా. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ ఇవ్వకుండా ప్రేక్షకుల ఊహకే వదిలిపెట్టడానికి మెయిన్గా మూవీలో ఎందుకు అలా చేశారనుకోవచ్చు? సో ఎన్నో సినిమాలు మనం చూశాక బయటకు వచ్చి మర్చిపోతాం. ఎన్నో సినిమాలు చూసాం, ఏ సినిమా అది ఈ థాట్లో ఉంటాం. కానీ కొన్ని సినిమాలు మనతో ఉండిపోతాయి. మన నిద్రలో కూడా ట్రావెల్ చేస్తే ఎన్నో ఏళ్ళ తర్వాత మనం ఆ సినిమాల గురించి ఆలోచిస్తాం, ఆ క్యారెక్టర్లు మనతో ట్రావెల్ చేస్తే ఇవన్నీ టైమ్ అండ్ స్పేస్లో ఈ క్యారెక్టర్స్ ఒక ఆడియన్స్తో ట్రావెల్ చేస్తున్నాయి అంటే దెన్ దట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ఫిల్మ్ ఆ సినిమా వీ కెన్ అచీవ్ టు ది ఆడియన్స్. ఈ సినిమా అలాంటి సినిమా అండి. ఇది మీతో ట్రావెల్ అవుతుంది, ఇప్పుడు కాదు. అది మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి లైఫ్లో, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు రామకృష్ణ గుర్తొస్తాడు. జరిగిన సిచ్యువేషన్ మీకు గుర్తొస్తాయి, వాడు చేసిన డెసిషన్స్. వాడు మనలో కొంతమంది చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తాం ఒక్కొక్కసారి. రామకృష్ణ చాలా మూర్ఖంగా ఉంటాడు. గుడెత్తేద్దాం, ఓకే, పెట్టేద్దాం, ఓకే, ఇది ఏదంటే అది అన్నట్టు మనలో ఆ ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ ఎంతవరకు ఉండాలి, ఎప్పుడు మనం సరెండర్ అవ్వాలి, ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక ఆడియన్కి ఎప్పుడైతే ఆఫ్టర్ ద ఫిల్మ్ ట్రావెల్ అవుతుందో ఐ థింక్ యాజ్ అ ఫిల్మ్, యాజ్ అ టీమ్ వీ అచీవ్ ద మోస్ట్ అని నేను అనుకుంటాను. అండ్ ఈ సినిమాతో మేము అదే చేస్తామండి. కానీ నైస్ బ్రో, మూవీ పరంగా అయితే యూ సక్సీడెడ్ వెరీ వెల్. రామకృష్ణ అనే క్యారెక్టర్ మాకు గుర్తుండిపోవడానికి మంచి క్యారెక్టర్ని కూడా అందించారు. అండ్ ఇట్స్ వాస్ వెరీ నైస్. అండ్ ఏంటి యుఎస్ సంగతులు ఏంటి మరి? మళ్ళీ రిటర్న్ టు బ్యాక్ టు యుఎస్ఆ లేకపోతే? అది ఆడియన్స్ మీద ఉంటుందండి. ఆడియన్స్ ఇక్కడ టికెట్లు కొంటే నేను టికెట్ కొనకుండా ఆగుతాను. కొంటున్నారు కదా. కొత్తపల్లి ఎక్కడ ఉందని, కొత్తపల్లిలో ఒకప్పుడు ఏం జరిగింది తెలుసుకోవడానికైనా కొంటున్నారు. రైట్. సో షూర్, డెఫినెట్లీ. ఒకవేళ ఇక్కడ టికెట్లు కొంటున్నారంటే నేను టికెట్ కొన్నాను, నేను ఇక్కడే ఉండిపోతాను. ఓకే. సో డెఫినెట్లీ నాకైతే నా మనసు ఇక్కడే ఉంటుంది ఎప్పుడు. నేను ఎక్కడున్నా సరే నేను తెలుగు సినిమాలే చూస్తా, తెలుగు సినిమాలే రాస్తా, తెలుగు సినిమాలే చూడడానికి చేయడానికి నా మనసు ఎప్పుడు లాగుతూ ఉంటుంది. సో నేను నాకైతే ఇక్కడే ఉండాలని ఉందండి. ఓకే. యా. ఈ మధ్యలో ఈ 8 years ఆఫ్ జర్నీలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే వెబ్ సిరీసెస్ కానీ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఐ హ్యావ్ టు పర్టికులర్లీ మెన్షన్ ఎస్పెషలీ అబౌట్ వన్ మూవీ. ఆఫ్రికాలో సూపర్ హిట్ అయిన మూవీ మయామి క్రిస్మస్ ఇన్ మయామి. సో ఆ మూవీ ఎట్లా బ్రో, హౌ ఇట్ హ్యాపెన్ అసలు? నాకు అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది అది ఎలా జరిగింది అన్నది. నేను అప్పటి వరకు
ఇండియా వదిలేక మనకి సినిమాలు అంటే లైక్ హైదరాబాద్ వదిలి వెళ్ళినప్పుడు మనం యాజ్ అన్ యాక్టర్ మనం ఎక్కడైనా చేయగలమా అన్న థాట్ నాకు ఎప్పుడు లైక్ ఒక డౌటే ఉండేది. లైక్ ఇట్ వాజ్ నెవర్ దానికి ఎప్పుడు సమాధానం రాలే. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది ఇండియన్ ఆర్టిస్టులు బయట పర్ఫామ్ చేసి వరల్డ్ వైడ్ సక్సెస్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళు గోత్రూ అయ్యే ట్రైనింగ్స్ కానీ, వాళ్ళ గోత్రూ అయ్యే యాక్షన్ ట్రైనింగ్స్ కానీ, వాళ్ళ క్రమశిక్షణ కానీ ఒక ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుంది. సో ఒక పాయింట్లో నేను సరెండర్ అయిపోయి ఇది నేను ఫాలో అవ్వాలి అని చెప్పి కోవిడ్ టైంలో వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేశాను. మనకి ఇంక చేయడానికే ఉంది ఆ టైం. ఓకే. సో వరల్డ్ సినిమా ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశానో నాకు ఇలాగే ఆఫ్రికన్ ఫిల్ము, స్పానిష్ ఫిల్ము, ఫ్రెంచ్ ఫిల్ము, కొరియన్ ఫిల్ము, ఇండోనేషియన్, ప్రతిదీ ఇండియాలో కూడా మనకి ఎన్నో సినిమాలు, మనకు తెలియని సినిమాలన్నీ తెలుసుకొని ఈ జర్నీలో నాకు సడన్గా ఒక కాస్టింగ్ కాల్ చూడటం, దానికి నేను రియాక్ట్ అవ్వడం, వాళ్ళకి నేను నచ్చడం, అదంతా ఒక 1-2 వీక్స్లో జరిగిపోయింది. ఒక 6 మంత్స్లో మూవీ రిలీజ్ అయింది. అండ్ నేను ఆఫ్రికా వెళ్ళాను, నైజీరియా వెళ్ళి వాళ్ళతో ఆ సినిమాని మేము ప్రీమియర్ చేసాం, ప్రమోషన్స్ అంతా చేసాం. ఇట్ వాజ్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆఫ్రికాలో అదొక పెద్ద హిట్ మూవీ. ఎస్, అది టాప్ 10 గ్రాసింగ్ ఫిల్మ్స్లో ఆఫ్రికాలో ఇట్ ఇస్ ఇన్ దట్ లిస్ట్. అది యాక్చువల్లీ మనకు తెలిసిన సూపర్ స్టార్లు ఉన్నారు దాంట్లో. మనం మీమ్స్ లో చూస్తాం కదా, దిస్ ఈజ్ బిజినెస్, ఓసిత ఆయన పేరు. ఓకే. ఆయనతో యాక్ట్ చేశాను నేను సినిమాలో. సో ఆయనకు ఒక పెద్ద మార్కెట్ అక్కడ మనకు తెలీదు, మనం జస్ట్ మీమ్స్ చేస్తాం. ఆయన అక్కడ చాలా పెద్ద సూపర్ స్టార్ హీరో. ఆయన ప్రతి వీకెండ్ ఆయన ఒక సినిమా వస్తూ ఉంటుంది. మనకి తెలియని విషయాలు అక్కడ చాలా నేర్చుకున్నానండి. మన తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు మనం ఎంత చూస్తామో దానికి డబల్ వాళ్ళు అక్కడ చూస్తారు. నాకు ఆఫ్రికా వెళ్ళాక తెలిసింది, అక్కడ టీవీలో అంతా మన సినిమాలే. ఇదేంటి భయ్యా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు 1960s ఎప్పుడైతే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి బిజినెస్లు పెట్టుకున్నారు, కొంతమంది మైగ్రేట్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఏం లేక మన వాళ్ళ కోసం థియేటర్లు కట్టుకున్నారంట. థియేటర్లు కట్టుకొని షోలే ఇలాంటి సినిమాలు వేస్తుంటే ఆఫ్రికన్ చాలా మంది లోకల్స్ థియేటర్కి వెళ్ళి అర్థం కాకపోయినా చూసి ఎంజాయ్ చేసేవారంట. అదే పాటలు హిందీలో పాడుకునేవారంట. అలాగే మెల్లగా వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. ఫ్యాన్స్ అయిపోయి ఈరోజు అదొక ఇండస్ట్రీ. ఇది ఆఫ్రికాలో కూడా మూవీస్ చూస్తారు, అది కూడా మన తెలుగు మూవీస్ కానీ మన ఇండియన్ మూవీస్ ఇంతగా ఆదరిస్తారని మాత్రం వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తారండి బాబు. ఆ ఏరియాలో అక్కడికి వెళ్తే వాళ్ళు హిందీలో పాటలు పాడతారు. అట్లయితే మీరు ఆఫ్రికన్ ఫిలిం ఇండస్ట్రీకి ఆర్ ద బిగ్గెస్ట్ స్టార్. అలా అనుకోలేను. వన్ బిగ్గెస్ట్ హిట్ బ్రో. దాని గురించి తెలుసుకుంటూ ఉంటే వావ్ అనిపించేది. థ్యాంక్ యూ, మీరు గుర్తించారు. అండ్ ఆఫ్రికన్ మూవీస్ సూపర్ హిట్స్ చూశారు. అండ్ ప్రజెంట్ కానీ తెలుగులో వచ్చినంత కిక్ అక్కడ రాదే అనుకుంటా. ఎక్కడికి వెళ్ళినా రాదండి. ఎందుకంటే మన భాష ఎక్కడికి వెళ్ళినా సరే మన సోల్ ఏదైతే మాట్లాడుతుందో, నా వాయిస్ ఏదైతే ఉంటుందో, నా రియల్ లాంగ్వేజ్, నా మనసులో నుంచి వచ్చే మాట ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి వెళ్ళినా ఎగ్జాక్ట్గా అయితే నేను రెప్లికేట్ చేయలేనని నాకు అనిపిస్తూ ఉంటుంది. ట్రైన్ చేయొచ్చు, యాక్సెంట్స్ కానీ లాంగ్వేజెస్ కానీ నేర్చుకోవచ్చు. యాజ్ అన్ యాక్టర్ అది ఒక పెద్ద స్కిల్. నాకు ఎప్పుడు దానికి ఒక ఇష్టమే అది నేర్చుకోవడానికి. కానీ మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయకుండా నేను అటు ఇటు ఏం తిరుగుతాను. అంటే మన తెలుగులో ఒక పెద్ద సేయింగ్ ఉంది కదా, ఏంటంటే ఎవరైనా కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలని. మీరేమో రచ్చ గెలిచి ఇంట గెలవాలని వచ్చారు. యాక్చువల్లీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ చేసిందండి. అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. అదే నేను మన సెట్స్లోకి తీసుకురాగలిగిన ఎక్స్పీరియన్స్ని. ఎందుకంటే నేను ఎంతైనా ఇక్కడ సెటిల్లో నేను కొత్తే. సో నాకు ఇక్కడ ప్రొఫెషనల్గా ఉండాలి ఫస్ట్ అంటే నేను ఎక్కడో వెళ్ళి ఓహో ఇలా ఇక్కడ ఇది ఓకే ఇది పద్ధతి, ఇదంతా ఇలా ఉండాలి అని చెప్పి నేర్చుకొని అదే పద్ధతి నేను అదే డిసిప్లిన్ ఇక్కడ ఫాలో అవుతున్నప్పుడు నాకు చాలా ఈజీగా ఉంది. ఓకే భయ్య, కూర్చొని మాట్లాడుతూ ఉంటే అంటే ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాము స్టూడియో సెటప్లో, బట్ అలా సరదాగా నడుచుకుంటూ నిల్చొని మాట్లాడదాం. డెఫినెట్లీ. ఓకే ఇదొక భయ్య, మీరు కొత్తపల్లిలో ఒకప్పుడులోకి ఎంటర్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు?
చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ కీలకమైన సిచ్యువేషన్ నాకు వచ్చింది ఏంటంటే, మీరు చెప్పినది నాకు మనం మాట్లాడుకున్న క్రిస్మస్ ఇన్ మయామి సినిమా తర్వాత నేను ఆఫ్రికాకి ప్రీమియర్కి వెళ్ళాను కదా. వెళ్ళిన తర్వాత ఆమ్నిక్రాన్ వేవ్ వచ్చింది, ఓకే, కోవిడ్ వేవ్. ఆ వేవ్ని నేను బలైపోయాను, బలవలేదు, దాన్ని తీసుకొని జీవించాను. ఓకే, సో అది మనకి అందులో మనం అప్పుడు ఫోటోలకి అందరూ వచ్చేవారు కదా అక్కడ ఆఫ్రికాలో. సో మనం డౌన్ అయ్యాం, ఒక 1 month ఆల్మోస్ట్ కంప్లీట్గా డౌన్ అయిపోయి వెనక్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, నేను బయటికి వెళ్ళని పరిస్థితి, మళ్ళీ కోవిడ్ వేవ్, ఇది ఏంటి అనే టైంలో నాకు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రిపీట్ అయింది. క్రిస్మస్ ఇన్ మయామి ఎలా వచ్చిందో అలా మెన్ ఇన్ బ్లూ అనే ఫిల్మ్ నా దగ్గరకు వచ్చింది. అదొక షార్ట్ ఫిల్మ్, మన తెలుగు అబ్బాయి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా వచ్చేసి మేము ఆస్టిన్ లాంటి ఒక సిటీలో ఒక అప్పట్లో 2007లో మన ఇండియన్ ఇమిగ్రెంట్స్ చాలామంది హరికేన్ కట్రీనా వల్ల ఎఫెక్ట్ అయిన షిప్స్ని ఫిక్స్ చేయడానికి అమెరికా వెళ్ళి ఎక్స్‌ప్లాయిటేషన్ గురయ్యారు. ఓకే, సో ఆ కాన్సెప్ట్ మీద ఆ గ్రూప్లో వన్ ఆఫ్ ద మెంబర్స్ లాగా ఒక ఆన్సాంబుల్ కాస్ట్. ఆ ఫిలింలో నేను ఒక వైజాగ్ అబ్బాయి, అండ్ ఆ క్యారెక్టర్ నేను ప్లే చేయడం, ఆ క్యారెక్టర్ అది వర్కౌట్ అయ్యి చాలా ఫిలిం ఫెస్టివల్స్లో ఎన్నో అవార్డ్స్లు రావడం, దానికి ఆ అప్లాస్ మధ్యలో ప్రవీణ గారు ఈ ఫిలిం చూపించి ఆవిడకి అదే డైరెక్టర్తో ఇంకో ఫిలిం ఏమైనా ఆవిడ యాజ్ అన్ యాక్టర్ పనిచేస్తారా అని నేను అడగడం జరిగితే, అప్పుడు ప్రవీణ గారు ఓకే నువ్వు యాజ్ అన్ యాక్టర్ కెన్ యూ వర్క్ ఇన్ కొత్తపల్లిలో అని అడిగారు. సో అరే అందులో ఏది కొంపదీసి మీరు ఫుల్ హెయిర్తో విత్ క్లీన్ షేవ్ కానీ అదేనా? ఎట్లుంటారంటే ఒక మూవీ నికోలస్ కేజ్ ఉంటారు చూసా, సేమ్ ఆ కైండ్ ఆఫ్ కనిపించారు మీరైతే. థ్యాంక్ యూ అండి. నైస్ బ్రో. మొత్తం అమెరికన్ క్రూ అండ్ టీమ్ అది దాంట్లో. సో వాళ్ళు క్యాప్చర్ చేయడం ఆ స్టైల్లో క్యాప్చర్ చేశారు ఆ లుక్తో. ఈవెన్ ఆ టీజర్ చూసిన తర్వాత కూడా అది మూవీనా అని అనుకునే స్టైల్లో మీరు పిక్చర్ యూస్ చేశారు. నైస్. అండ్ అలాగే ఒక పిక్ మీకు చూపిస్తాను, అండ్ దాని తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటో నాకు చెప్పాలి. షూర్. ఓకే, ఆ పిక్చర్ నేను పర్టికులర్గా తీసి పక్కన పెట్టాను. ఓకే ఓకే, దిస్ పిక్చర్. ఓకే, ఇది ఎప్పుడు ఏంటి? సో కొత్తపల్లికి ముందు మెన్ ఇన్ బ్లూ తర్వాత నాకు చాలామంది జేసన్ మొహమ్మా గారితో పోల్చేవారు. యా. సో ఒక డైరెక్టర్ నాకు అప్రోచ్ అయ్యారు లాస్ ఏంజలీస్ నుంచి. నేను ఒక ఫిలిం చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఫిలింలో నాకు ఒక లైక్ కంప్లీట్ ఒక రగ్డ్ విలన్ కావాలి, నువ్వు చూస్తే నీ హెయిర్ అంతా లుక్ అంత సెట్ అయ్యేలా ఉంది, కెన్ యూ ప్రిపేర్ అంటే నేను రెడీ అయ్యా. ఓకే, దానికి రెడీ అవుతున్న టైంలో కొత్తపల్లి వచ్చాడు. కొత్తపల్లిలో చూస్తే మొత్తం తగ్గాలి, జుట్టు అంతా కట్ చేయాలి. ఎంతైనా తెలుగు సినిమా, హాలీవుడ్ ఇవన్నీ ఎంత టాలీవుడ్ ముందు అన్నీ కట్ చేసి మొత్తం ఇంకా రామకృష్ణ గెటప్లో మీ దగ్గరికి వచ్చారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఆ వెయిట్ అనేది కూడా చాలా వరకు తగ్గినట్టు అనిపిస్తుంది. అవును, చాలా వరకు. అవును. ఎంత తగ్గింటారా? సో దగ్గర 15 kgs వరకు అయితే తగ్గానండి ఒక 2 months గ్యాప్లో. ఆ టైంలో నాకు టైం లైన్ అయితే చాలా తక్కువ ఉండింది మన షూట్కి. నాకు ఎప్పుడైతే డ్రాప్ చేయాలో నాకు తెలిసిన దగ్గర నుంచి, కానీ నేనైతే ఒకటే కమిట్ అయ్యా మైండ్లో, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సో ఏదైనా సరే ఏదో ఒకటి చేద్దాం కానీ తగ్గాలి. వరల్డ్స్ హార్డెస్ట్ వర్కౌట్ అని గూగుల్లో కొడితే బ్యారీస్ అనే వర్కౌట్ ఏదో దొరికింది. ఆ వర్కౌట్ వచ్చేసి మనిషిని చంపేస్తుంది లిటరల్లీ. అది సర్వైవ్ అవ్వాలంటే ఆ 40-50 minutes ఉంటుంది. ఆ 50 minutes మనం సర్వైవ్ అవ్వగలిగితే మనిషి అన్నాడు మారిపోతాడు. అది 70s నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో నేను అది ఫాలో అయ్యి ఒక 2 months ఆల్మోస్ట్ కిల్ మై సెల్ఫ్ అని చెప్పొచ్చు ఈ క్యారెక్టర్ కోసం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఎన్ని కేజీస్ తగ్గారు? 15 to 20 మధ్యలో అయితే తగ్గానండి ఆ టైంలో. ఆ టైం పీరియడ్ ఎంత ఉంది? 2 months. 2 months 15 to 20 కేజీస్. నేను మీకు యాక్చువల్లీ ఒక పిక్చర్ చూపిస్తాను. ఇది పబ్లిక్ గా నేను చూపించలేను ఎందుకంటే అది నా షర్ట్లెస్ పిక్చర్. ఇప్పుడు మాకు చూపిస్తే అక్కడ చూపించలేదు. లేదు. ఓకే, మీకైతే ఇదండి. ఓ మై గాడ్. ఎస్.
ఇప్పుడు కింద కామెంట్లో పెట్టుకుంటారు, భయ్యా ఏ పిక్ పెట్టారు, ఏ పిక్ చూపించారో మాకు షేర్ చేయండి అని. అండ్ థ్యాంక్ గాడ్, ఎందుకంటే మీరు అక్కడ ఆక్వామెన్ కోసం ఆ కైండ్ ఆఫ్ లుక్ కోసం మీరు ట్రై చేస్తూ ఉన్న పర్సన్ రామకృష్ణ అనే క్యారెక్టర్ కోసం ఇంత తగ్గడం కానీ కంప్లీట్ మీ లైఫ్నే చేంజ్ చేసింది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఒక మనిషి కంప్లీట్ ఫిజికల్గా మారినప్పుడు ఇంటర్నల్గా కూడా చేంజెస్ వస్తాయి. లైక్ ద వే యూ వాక్ టాక్, మన బాడీని ఎలా క్యారీ చేస్తాం మనం, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్ అండి కంప్లీట్గా. నా వ్యక్తిత్వం మారింది ఇన్ అ వే. కానీ ప్రెస్ పీపుల్లో కొంతమంది అమ్మాయిలు అనమాట, అరే అబ్బాయి ఏమున్నాడు తెలుసా అని నాతోనే అన్న సందర్భాలు విన్నాను. ఇట్స్ నైస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. అండ్ సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఏమేమన్నా చేస్తూ ఉన్నారా లేకపోతే వింటూ ఉన్నారా ఏంటి? కరెంట్లీ అయితే నేను ఇంకా కొత్తపల్లిలో ప్రమోషన్స్లోనే ఉన్నాను. ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్, ప్రెటీ మచ్ లివింగ్ ద మూమెంట్ అని చెప్పుకోవాలి. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఓకే యా భయ్యా, ఇంకా మరి కొత్తపల్లిలో ఇప్పటివరకు చూడని వాళ్ళకి అంటే చూసిన వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కొత్తపల్లిలో ఒకప్పుడు మీరు టీజర్ చూసే ఉంటారు. టీజర్లో రామకృష్ణ గడ్డివామ దగ్గర దొరికిపోయాడు, ఏంటిడు అని మీరు చాలా డౌట్ఫుల్గా ఉన్నారు. ఇది పిల్లలతో వెళ్ళాలా, ఈ సినిమాని మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చా అని. మీకు ఒక విషయం చెప్తానండి, ఆ గడ్డివామ దగ్గర ఏం జరగలేదండి, నిజంగా ఏం చేయలేదండి బాబు, చెప్తే నమ్మరు. సో ఈ సినిమాలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం థియేటర్లో కూర్చొని కడుపబ్బా నవ్వుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి, అలాగే బుల్లెట్ బాబా రాజస్థాన్లో ఉన్న బుల్లెట్ బాబా గారి కథ వెనకాల ఏం జరుగుండొచ్చు, ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి మన చుట్టూ. ఈ కథలు ఎక్కడ పుట్టుంటాయి, దీని బేస్ లైన్ ఏంటి, మనం ప్రతిరోజు ముందుకి అడుగేస్తున్నాం అంటే దానికి దేవుడు అన్నది నిజమా అబద్ధమా లేదా ఇంకొకట అన్నది మనకి కొత్తపల్లిలో ఒక వెరీ స్ట్రాంగ్ పాయింట్ మేము మీకు చెప్తున్నాం. ప్లీజ్ మీరు థియేటర్కి వచ్చి మీరు ఈ సినిమాని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ వాచ్ కొత్తపల్లిలో ఒకప్పుడు ఇన్ థియేటర్స్ నియర్ యూ. ఇంతకు దేవుడు ఉన్నాడా లేడా నేను చెప్పను, మీరు తెలుసుకోండి, థియేటర్కి వచ్చి తెలుసుకోవాలంటే. ఎగ్జాక్ట్లీ. నైస్ బ్రో, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ గ్రేట్ ఇంటర్వ్యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.